సంతోషంగా ఉంది. రైట్, కమింగ్ టు యువర్ పార్టీ, కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కి కన్ఫర్మ్ అయింది అంటున్నారు. మరి ఈసారి బీసీలకే ఆ పదవి ఇవ్వబోతున్నారా? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. నిన్న ఈరోజు మా కేంద్ర నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా మా యొక్క రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు చేయడం జరిగింది. కానీ ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ తప్పకుండా వీకర్ సెక్షన్స్కే పీసీసీ అధ్యక్షుని పదవి ఇవ్వబోతున్నారు. మీకు బాగా తెలుసు, కర్ణాటకలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన కుర్మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా అక్కడ చేయడం జరిగింది. పక్క రాష్ట్రం మీకు ఐడియా ఉంది. కాబట్టి తప్పకుండా మేము పీసీసీ అధ్యక్షుని కూడా వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలన్న ఆలోచన హైకమాండ్లో ఉంది. అది వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైనా కావచ్చు, ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి దానిపైన మనకు మాట్లాడడం లేదు. ఎవరైనా రావచ్చు అండి, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, వీకర్ సెక్షన్స్. బికాస్ ఒక సామాజిక వర్గం అధికారంలో ఉంటే వేరే సామాజిక వర్గాలు వీకర్ సెక్షన్స్ కూడా వాళ్ళకు సమాన స్థాయి లోపల ఒక పీసీసీ అధ్యక్షునిగా వాళ్ళకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో ఒక మంచి విశ్వాసం పోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కలిగించింది గతం లోపల. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా మేము అవకాశం కల్పిస్తాం. నైట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్కి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా యొక్క రంగారెడ్డి జిల్లా నుంచి కానీ హైదరాబాద్ జిల్లా నుంచి నేను చిన్నప్పుడు మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేసేటప్పుడు మా పరిగి నియోజకవర్గం అనేది హైదరాబాద్ జిల్లాలో ఉండేది. రవీంద్ర రెడ్డి మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తే మా అన్నయ్యకు నేను లెటర్ రాసేవాడిని. పరిగి తాలూకా శివారెడ్డిపల్లి గ్రామం హైదరాబాద్ జిల్లా అని రాసేవాడిని. తర్వాత చెన్నారెడ్డి గారు సిటీని హైదరాబాద్ చేసి సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి మేడ్చల్, ఇబ్రాహీంపట్నం, వికారాబాద్ ప్రాంతాలని రంగారెడ్డి జిల్లాగా చేసాడు. చాలా మంచి అవకాశం ఇచ్చారు మాకు. ఎందుకంటే సిటీ డెవలప్ అయిందంతా కూడా రంగారెడ్డిలోకి డెవలప్ అయిపోయింది. అప్పుడు మా వాళ్ళందరూ కూడా టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా చిన్న జిల్లాలు చేసేసి మాకు వికారాబాద్ అని చాలా చిన్న జిల్లాలు చేసి మాకు ఉద్యోగాలు రానియకుండా తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలిపిండు. జోగులాంబ జోన్ అంటే అది మహబూబ్ నగర్ దగ్గర ఉంటుంది. అసలు మహబూబ్ నగర్ అవతల బార్డర్ గద్వాల్ దగ్గర, అక్కడ అసలు ఉద్యోగాలు లేవు. మాకు తీరని అన్యాయం చేసి సంగారెడ్డిని తీసుకొచ్చి జోగులాంబ జోన్లో మన హైదరాబాద్ జోన్లో కలుపుకున్నాడు. మమ్మల్ని ఏమో జోగులాంబ జోన్, సంగారెడ్డి ఆయన ఇంతకుముందు ఆయన సిద్దిపేటకి హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఉండే, దాన్ని తీసుకొచ్చేసేమో ఇక్కడ చార్మినార్ జోన్లో కలుపుకున్నాడు. ఆ విధంగా తీరని అన్యాయం చేస్తే మేము పోరాటం చేసి ఆ యొక్క ప్రభుత్వం 6 నెలలు మమ్మల్ని జోగులాంబ జోన్లో పెట్టినా సరే రద్దు చేపించి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కల్పించేటట్టుగా నేను గులాం నబీ ఆజాద్ గారిని హెలికాప్టర్లో తీసుకొచ్చి ఎంపీ ఎలక్షన్లప్పుడు నా పరిగి నియోజకవర్గంలో మన్నెగూడ దగ్గర ఒక మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ చేయించినాను. దానికి తప్పకుండా అందరూ కూడా మా నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికి మా దగ్గర గండేడు, అదేవిధంగా మహమ్మదాబాద్ 2 మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. అక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేని ప్రాంతంలో మా నియోజకవర్గాన్ని కట్టబెట్టారు. కాబట్టి ఈ గత ప్రభుత్వం ఏదైతే విధానాలు చేసిందో అవన్నీ కూడా అగమ్య గోచరంగా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా సర్ది మంచి ప్రణాళికతోన ఉద్యోగాలు ఇవ్వాలి. నీళ్లు, నిధులు, నియామకాల గురించే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం లోపల ఇవ్వడం జరిగింది. దాంట్లో నీళ్ల విషయం లోపల ప్రాణహిత చేవెళ్ళ మా పరిగి నియోజకవర్గం లోపల శంకర్పల్లి దగ్గర పనులు జరిగినాయి. దాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేసేసిండు. పాలమూరు రంగారెడ్డి పనులు మా రంగారెడ్డి జిల్లాలోనే జరగలేదు. ఇంతవరకు ఒక గడ్డపార కూడా దిగలేదు. అయినా సరే ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు శాసనసభలో చెప్పారు, కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కడతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేము గతంలో ఎన్నికలకు ముందు ఏదో చెప్పినామో నీళ్ళు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 70,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు సాగునీరు ఇస్తాం, అదేవిధంగా దాంతోపాటు తాగునీరు ఇస్తాం, అదేవిధంగా నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. నా పరిగి నియోజకవర్గంలోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి వచ్చి పేద విద్యార్థులతో, దళిత విద్యార్థులతో నిద్రపోయి భగవంతుడు మనకందరికీ సమానమైనటువంటి మేధస్సులు ఇచ్చిండు. మనం కష్టపడి చదివితే ఎట్లాంటి ఉన్నత స్థాయి కన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న యొక్క విశ్వాసం కలిగించే ప్రయత్నం గతంలో మేము చేసి ఎస్సీ ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు నిధులు కేటాయించాలని చెప్పి చట్టం తీసుకొస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తూట్లు పొడిచిండు ఆ చట్టాన్ని. అవి జనరల్ పథకాలకు కూడా ఎస్సీ ఎస్టీ నిధులు పోయే విధంగా దాన్ని రూపకల్పన చేసిండు. కాబట్టి మేము మాత్రం తప్పకుండా ఎస్సీ ఎస్టీ
జనాభా ఉన్న వాళ్ళకు ప్రత్యేక నిధులు తీసుకొస్తాం, ప్రత్యేకంగా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం 1 నెల లోపల స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో అందరికి 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాం. ఎందుకంటే సమాజంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అర్జున్